నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన టెర్రర్ ఇన్సిడెంట్ గురించి ఎలా చూడాలి, అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, ఆ రీజన్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది, ఆర్మీ కానివ్వండి అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ లోకల్ పోలీస్ ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇలాంటి వాటితో పాటు ఆర్మీ ఇంకా నేవీలో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 39వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాం. వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో స్టూడియోలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహార నిపుణులు మరియు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. హర్ష నమస్తే. సార్, మామూలుగా చెప్పాలంటే మీరు డిఫెన్స్ రౌండప్లో ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎనీథింగ్ పాజిటివ్ పెట్టాలి అని చెప్పి. దురదృష్టవశాత్తు మనం ఈరోజు ఎపిసోడ్ని పాజిటివ్ న్యూస్తో స్టార్ట్ చేయలేము, ఎందుకంటే అది జరిగింది అలాంటి జమ్మూ కాశ్మీర్లో. మీరు డిఫెన్స్ రౌండప్లో మీరు జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, టెర్రర్ అటాక్స్ ఆల్మోస్ట్ చెప్పాలంటే థర్డ్ టర్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచే డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ అయింది. అక్కడ ఎన్నో టెర్రర్ అటాక్స్ని మీరు చాలా అనలైజ్ చేస్తూ ఆ టోపోగ్రఫీ గురించి చెప్తూ వచ్చారు. దీన్ని ఎలా చూడాలి సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటివరకు థర్డ్ టర్మ్ మోదీ గారిది స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా జమ్మూ రీజన్లో జరుగుతూ వచ్చింది, కాశ్మీర్లో జరిగింది. ఇది చాలా కాలం తర్వాత జరిగింది అనుకోవచ్చా? అంటే అఫ్కోర్స్ ఇది మనం ఒక జియో పొలిటికల్ ఇష్యూస్, దీనికి సంబంధించిన రామిఫికేషన్స్ ఇవన్నీ మనం డిఫెన్స్ రౌండప్లో చర్చించట్లేదు. సరే, గ్లోబల్ రౌండప్లో చర్చిద్దాం. కానీ దీనికి సంబంధించిన స్పెసిఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తే కనుక ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్. సైకలాజికల్ వార్ఫేర్ నువ్వు అన్నట్టు జమ్మూలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అది కూడా హిందువుల మీద టార్గెట్ చేస్తున్నారు. ఒక సైకలాజికల్ వార్ఫేర్. ఎసెన్షియలీ దీనికి బేసిక్గా దీని వెనకాల ఏంటంటే పాకిస్తాన్ ఒక దేశంగా ఉండాలి అంటే కనుక వాళ్ళకి నెగిటివ్ ఐడెంటిటీ మాత్రమే ఉన్నది, పాజిటివ్ ఐడెంటిటీ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎవరు అంటే భారతీయులు కాదు, హిందువులు కాదు, అదే వాళ్ళ ఐడెంటిటీ. కాబట్టి ఈ హిందూ హేట్రెడ్ అనేది లేకపోతే కనుక వాళ్ళు బతకలేరు. అందుకని దానికోసం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నష్టపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ ఐడియాలజీ కోసం వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇటువంటివన్నీ వస్తాయి. ఇట్స్ నరేటివ్ వార్ కింద మనం భావించాలి దీన్ని. రెండు, నువ్వు అన్నట్లు జమ్మూ ప్రాంతంలోనే ఎక్కువ జరిగేవి. పెహల్గామ్ యాక్చువల్గా కశ్మీర్ వ్యాలీలో ఉన్న దక్షిణ కాశ్మీరంలో ఉంది. అది యాక్చువల్గా జమ్మూకి చాలా దగ్గర. అది ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇన్ఫిల్ట్రేషన్ జమ్మూ నుంచే జరిగింది అని మనకు తెలుస్తుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి చాలా దూరం అది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వీళ్ళు టార్గెట్ చేయలేదు. మనకు కఠువా తర్వాత మన కిష్త్వర్ ఈ ప్రాంతంలో కొన్ని ఆపరేషన్స్ జరిగినాయి కొన్ని వారాల క్రితం. ఆ ఆపరేషన్స్ తప్పించుకున్నటువంటి వాళ్ళు పెహల్గామ్కి ఎంటర్ అయ్యారు. అక్కడ వాళ్ళు రెక్కే చేసి చంపారు. డెఫినెట్గా వాళ్ళకి అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, లోకల్ లాజిస్టిక్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు చేయగలరు. కాకపోతే ఈ మిలిటరీ ఆపరేషన్స్ మనకు టెక్నాలజీ వాళ్ళు అద్భుతంగా వాడుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రెసిషన్, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎంట్రీ పాయింట్ ఎలా, ఎగ్జిట్ పాయింట్ ఎలా, ఎక్కడ మనకు పోలీస్ పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళ గ్రిడ్ తక్కువ ఉన్నది, ఇంత లాజిస్టిక్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి. కరెక్ట్. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్. సో మనకు ఎక్కడో మన డిఫెన్స్ మన గ్రిడ్లో ఎక్కడో లీకేజెస్ వాళ్ళు పసిగట్టగలిగారు. అంటే దీనికి ఎంతకాలం వాళ్ళు రెక్కే చేసి ఉండాలి, ఎంతకాలం దీన్ని స్టడీ చేసి ఉండాలి. వాళ్ళు స్టడీ చేసేటువంటి వ్యక్తులు ఎవరు, మన వీక్నెస్లు ఎక్కడున్నాయని వాళ్ళు ఎలా పసిగట్టగలిగారు. పెహల్గామ్లోకి రాలేరు వాళ్ళు. పెహల్గామ్ టౌన్ ఆల్రెడీ చాలా పటిష్టంగా ఉంది. పెహల్గామ్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. పెహల్గామ్ దగ్గర చాలా వ్యాలీలు ఉంటాయి. ఇది న్యూ స్విట్జర్లాండ్ అని, మినీ స్విట్జర్లాండ్ ఇటువంటి పేర్లతో ఉంటాయి. అక్కడ చాలా అద్భుతమైనటువంటి లష్ మెడోస్ ఉంటాయి. అక్కడ హనీమూన్ అందరూ వెళ్తుంటారు, గుర్రాల్లో వెళ్ళడం, ఇవన్నీ ఫిల్మ్ షూటింగ్స్ కూడా జరిగేవి గతంలో. కానీ అక్కడ ఫోటో షూట్స్కి వెళ్తారు, ఇవన్నీ వెళ్తుంటారు. 5,000 మంది ఉన్నారు. కాబట్టి మన సాఫ్ట్ బెల్లీని టార్గెట్ చేసి కొట్టారు వాళ్ళు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ మనం చూసామంటే చరిత్రలో ఫస్ట్ స్ట్రైక్ పాకిస్తానే చేస్తుంది. కరెక్ట్. కానీ రిటాలియేషన్ నిజంగా వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈవెన్ బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కూడా మనం ఫస్ట్ యుద్ధం చేయలేదు, మనం తయారవుతూ ఉన్నాం. కానీ మొదటి అటాక్ వాళ్ళే చేశారు. మన వెస్టర్న్ ఫార్వర్డ్ బేసిస్ మీద పఠాన్కోట్, తర్వాత మనకు ఆ రాజస్థాన్ పంజాబ్ బార్డర్లో ఉన్నటువంటి మన ఎయిర్ బేసిస్ మీద వాళ్ళు ఫస్ట్ దాడి చేశారు. అప్పుడు మనం యుద్ధం డిక్లేర్ చేయవలసి వచ్చింది. కాబట్టి మొదటి స్టెప్ మనం చేయలేదు. సరే, ముక్తిబాహిని ట్రైన్ చేసాం, అంతా కథ వేరే. అలాగే కార్గిల్ యుద్ధం కూడా వాళ్ళు చొరబడి వచ్చారు. తర్వాత మన రెస్పాన్స్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చాం మనం. కాబట్టి ఇది కూడా అంతే. పాకిస్తాన్ ఆర్మీని మించినటువంటి కేపబిలిటీ నాకు దరిదాపులో కనిపించట్లేదు. ఏదైనా యుద్ధం ఇనిషియేట్ చేయాలంటే కనుక వాళ్ళు చాలా అద్భుతంగా చేయగలరు. కానీ దాన్ని ఎలా ఫినిష్ చేయాలో వాళ్ళకి తెలియదు. స్టార్ట్ చేసిన తర్వాత దెబ్బతినేది వాళ్ళే. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ ఘటనలు ఇన్సిడెంట్ జరిగినా కానీ కూడా ప్రపంచం దానికి క్లీన్ చిట్ ఇస్తూ పోయారు పాకిస్తాన్కి. ఒకవేళ ఏదో తూతూ మంత్రంగా ఏదో 2 మాటలు అన్నా కానీ కూడా అల్టిమేట్గా
వాళ్ళ ఐఎస్ఐని కానీ వాళ్ళ ప్రభుత్వాన్ని కానీ వాళ్ళ ఆర్మీని కానీ దానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆంక్షలు కానీ దానికి ఎటువంటి స్టేట్మెంట్ మనకు కనిపించదు. కాబట్టి ఈసారి మరి దీన్ని ఏ లెవెల్కి తీసుకువెళ్తారో మనం చూడాలి. ఆర్మీ నిజంగా అక్కడ ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ కమర్ జావేద్ బాజ్వా ప్రీవియస్ ఆర్మీ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మాకు బయటికి వెళ్ళాలంటే జీపుల్లో ఫ్యూయల్ పోయడానికి డీజిల్ లేదు మా దగ్గర అని చెప్పాడు ఆయన. కాబట్టి వాళ్ళేం యుద్ధం చేయగలరు. కాబట్టి వాళ్ళు మనం ఏం చేయగలరంటే వాళ్ళు ఇమ్మీడియట్గా న్యూక్లియర్ అటాక్కి వెళ్ళొచ్చు. వాళ్ళు స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్ చేసే కేపబిలిటీ వాళ్ళకి లేదు. స్ట్రాటజిక్ న్యూక్లియర్ అంటే మన ఢిల్లీ మీద కొట్టడం, ఇటువంటి ముంబై మీద కొట్టడం అటువంటి చేయాలంటే కానీ దానికి చాలా లాజిస్టిక్ సపోర్ట్ కావాలి. చైనా శాటిలైట్స్ వాడుకోవాలి, వాళ్ళ శాటిలైట్స్ లేవు. అది కనుక చేస్తే కానీ ఇంటర్నేషనల్గా చైనా కూడా ఐసోలేట్ అవుతుంది. కాబట్టి చైనా అటువంటి పిచ్చి పనులు చేయదు. కానీ టాక్టికల్ మిసైల్స్ కొట్టచ్చు, టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫార్వర్డ్ బేసిస్లో ఉన్నటువంటి మన పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద స్ట్రైక్ చేయొచ్చు, న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. అక్కడ మనకు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అసెట్స్ అన్ని డ్యామేజ్ చేయొచ్చు. లేదా అంబాలా మీద చేయొచ్చు. అంబాలా దగ్గర మనకు రఫైల్స్ ఉన్నాయి, సో దాని మీద దాడి చేయొచ్చు. సో ఇటువంటిది ఏదో చేయొచ్చు. షాలో ఇవి చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పిచ్చివాడికి కోతికి మనం రాయిస్తే ఏం చేస్తుందో మనకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్తో ఉన్నది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తాం మనం. కానీ రిటాలియేషన్ భారతదేశం నుంచి ఉంటుంది. ఒక రిటాలియేషన్ వల్లనే సమస్యకు పరిష్కారం వస్తుంది నేను అనుకోను. దీర్ఘకాలీనమైనటువంటి సొల్యూషన్స్ చూడాలి. వాళ్ళ సైన్యాన్ని ఎలా వీకెన్ చేయాలో మనం దాని గురించి ఆలోచన చేయాలి. ఒక చైనా మినహాయించి వాళ్ళకి ఎవరు సప్లై చేసినా ఆ కంపెనీలన్నింటినీ బ్లాక్ లిస్ట్ చేయాలి మనం. డిఫెన్స్ దృష్ట్యా ఫర్ ఇన్స్టెన్స్ ఇటలీ నుంచి, స్వీడన్ నుంచి, జర్మనీ నుంచి వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ సార్ మీరు అంటున్నారు కాబట్టి యాక్చువల్లీ ఒక చిన్న ఎడిషన్ సార్, ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు నెదర్లాండ్స్ వాళ్ళని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు, స్టాప్ సప్లైయింగ్ వెపన్స్ టు పాకిస్తాన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. వాళ్ళకైనా సప్లై చేస్తుంటే మనం వాళ్ళని బ్యాన్ చేస్తాం మనం. ఎందుకంటే ఈరోజు మన శక్తి పెరిగింది. గతంలో మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితి లేదు మనకు. కాబట్టి మనకి ఏదైనా అస్త్రం వాళ్ళ దగ్గర నుంచి గతి లేని పరిస్థితుల్లో కొనుక్కోవాలనుకుంటే కూడా ప్రత్యామ్నాయం చూసుకునేటువంటి R&D కెపాసిటీ పెంచుకున్నాం మనం. మన డిఫెన్స్ రౌండప్లో అదే చర్చిస్తున్నాం మనం. ఎలా అయితే మన ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది, ఎలా ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా మనం తయారవుతున్నాం. కాబట్టి నెదర్లాండ్స్ కావచ్చు, వాళ్లకు భారతదేశానికి అమ్ముకునేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ నిజంగా వాళ్ళు ఇట్ ఈస్ నాట్ అ రిలయబుల్ పార్ట్నర్. ఈసారి అమ్మొచ్చేమో, నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయో లేదో కొనుక్కోవడానికి. కాబట్టి భారతదేశంతో కనుక వాళ్ళు మైత్రి సరిగా సీరియస్గా పెట్టుకోలేదంటే నష్టపోయేది ఆ దేశాలే. కాబట్టి ఆ కంపెనీస్ అన్ని కూడా మనం బ్లాక్ లిస్ట్ చేయబోతున్నాం. దాంతో అటువంటి ఒక టఫ్ స్టాండ్ తీసుకొని వాళ్ళకి ఎవరెవరు సప్లై చేస్తారో వాళ్ళని కట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. ఈరోజు మనకు ఆ శక్తి ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు టారిఫ్ వార్ దేనికి చేస్తున్నాడు ఆయన? ఎందుకంటే అందరూ అమెరికాకి అమ్మాలి అనుకుంటారు కాబట్టి దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాడు. అలాగే భారతదేశానికి ఎవరు అమ్మాలనుకున్నా, భారతదేశంతో ఎవరు మైత్రి చేసుకోవాలన్నా వాళ్ళ మీద మనం ఇటువంటి ఆంక్షలు పెట్టబోతున్నాం. మనం పాకిస్తాన్ని కంప్లీట్గా పరాయ స్టేట్ చేయబోతున్నాం. మనం పాకిస్తాన్ని కంప్లీట్గా ఫెయిల్డ్ స్టేట్ కింద తయారు చేయబోతున్నాం. కాబట్టి అదే మనకు సొల్యూషన్. డిఫెన్స్ యుద్ధం చేయడం అనేది లాస్ట్ సొల్యూషన్. సరే, దీనికి ప్రతీకారంగా అక్కడ ఏదో టార్గెట్ చేస్తాము, బహుశా హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను ఎవరినో టేక్అవుట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు మేజర్ టార్గెట్స్ మనం చూస్ చేసి కొట్టగలము, ఆ కెపాసిటీ ఉంది. కానీ దానికి మించి పెద్ద సొల్యూషన్స్ అనేవి మనం ఆలోచన చేయబోతున్నాం. మీరు ఇప్పుడే అన్నారు పెద్దవి సొల్యూషన్స్. అఫ్ కోర్స్ పాకిస్తాన్లో ఏం చేస్తారు అనేటిది అది కూడా సెకండరీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, ఫస్ట్ కరెంట్లీ ఆ రీజన్ని వీళ్ళు ఫోర్టిఫై చేయాలి. సో ఆల్రెడీ డిఫెన్స్ రౌండప్లో ఇందా చెప్పినట్టుగా జూన్ నుంచి నిజానికి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ చెప్పాలంటే ఎన్ఎస్జీని కూడా అక్కడే డిప్లాయ్ చేశారు. ఎన్ఎస్జీ వాళ్ళని సెక్యూరిటీ దాని నుంచి వాళ్ళు తీసేసి అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇదే టైంలో ఒక డెవలప్మెంట్ ఏమొచ్చిందంటే సార్, డెవలప్మెంట్ అనే కంటే కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్, ఇటీవల సిఆర్పిఎఫ్ రైజింగ్ డే అయింది. అక్కడ సిఆర్పిఎఫ్ డీజీ ఏమన్నారు అంటే, కోబ్రా కమాండోస్ బెటాలియన్ ఏదైతే ఉందో ఆ బెటాలియన్ని జమ్మూ రీజన్కి తరలించబోతున్నామని. అంటే మామూలుగా జమ్మూ రీజన్కి తరలించడానికి అక్కడ టోపోగ్రఫీ కోబ్రాకి అయితే బాగా అలవాటు అవుతుందన్నా సార్, ఎందుకంటే అది ఫారెస్ట్ రీజన్ అంటారు. వీళ్ళు కూడా ప్రైమరీలీ అంతా ఉండేది ఫారెస్ట్లోనే. సో అందుకని అనుకోవచ్చా సార్? దీన్ని మీరు ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్ని? మనకు ప్రతి ఆర్మ్డ్ ఫోర్స్కి కూడా ఒక స్పెషలైజ్డ్ యూనిట్ ఉంటుంది. కరెక్ట్. చాలా ఎక్కువ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. కట్టింగ్ ఎడ్జ్ కెపాసిటీ ఉన్నటువంటి కొన్ని సెగ్మెంట్స్ తయారు చేస్తాం మనం. ఓకే. సిఆర్పిఎఫ్ అనేది కోబ్రా అని వాళ్ళు పిలుస్తారు. అలాగే మనకు నేవీ సీల్స్ చూసాం మనం, దాన్ని మనం మార్కోస్ అంటాం వాళ్ళను. అలాగే ఇతరత్ర మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క దళానికి చెందినటువంటి ఒక స్పెషలైజ్డ్ ఫోర్స్. దీనికి సంబంధించింది కోబ్రా. కోబ్రా ఇంతవరకు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, LWE అంటారు, దానికి వాడుకున్నాం. అంటే నక్సల్
యాంటీ నక్సల్ ఆపరేషన్స్కి వాడుకున్నాం. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వీళ్ళని వాడుకున్నాం. సో వీళ్లకు ట్రైనింగ్ నైపుణ్యం అంతా ఎలా ఉందంటే, వీళ్ళకు అడవులలో వెళ్ళి ఎలా యుద్ధం చేయాలి, అడవులలో టెరెన్ ఎలా ఉంటుంది, గుహలు ఎలా ఉంటాయి, ఎక్కడ దాచిపెట్టుకుంటారు వీళ్ళు, ఎటువంటి మార్గాలను వీళ్ళు సీల్ చేయగలరు, ఒకవేళ ఇక్కడ మనం టార్గెట్ చేసామంటే ఏ మార్గాల్లో వాళ్ళు తప్పించుకోగలరు, ఈ యొక్క నాలెడ్జ్ వీళ్ళకి చాలా అద్భుతమైన నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉంది. ఈ రోజు మనం జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నటువంటిది ఒక ఫారెస్ట్ వార్ఫేర్ చూస్తున్నాం మనం. అంటే జమ్మూ రీజనే కాదు, ఇప్పుడు కాశ్మీర్, ఇప్పుడు పహల్గామ్ కూడా అక్కడికే వెళ్ళారు మనం. గతంలో గుల్మర్గ్ కూడా దానికి ఒక స్పెషల్ టార్గెట్ వాళ్ళు. ఇవన్నీ కూడా అడవుల దారిలో ఉన్న వాళ్ళు వాడుకొని వాళ్ళు వెళ్ళడం అనేది చూస్తున్నాం. పీర్ పంజల్ మౌంటైన్ కి ఈవల వైపు జమ్మూ ఉంటుంది, ఆవల వైపు కాశ్మీర్ వ్యాలీ ఉంటుంది. సో వీళ్ళు ఆ కొండని అక్కడ ఉన్నటువంటి అడవులని వాడుకొని వెళ్తున్నారు. కాబట్టి ఆర్మీనో లేకపోతే మామూలుగా ఉన్నటువంటి పోలీసో వాళ్ళకి అంత కెపాసిటీ ఉండదు అక్కడ. అంటే దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ దట్ యాక్చువల్లీ. ప్లస్ వాళ్ళు బయటికి దిగి వస్తేనో లేదా వాళ్ళు అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడో వీళ్ళు కార్డన్ పెట్టి వాళ్ళని అటాక్ చేయొచ్చేమో, కానీ అడవులలోకి వెళ్ళి వీళ్ళని టార్గెట్ చేయాలంటే చాలా ఎక్స్పర్టీస్ కావాలి, దానికి ట్రైనింగ్ కావాలి. గతంలో మనం పూంచ్లో చూసాం, ఒక సంవత్సరం క్రితం మనం చూసాం. పూంచ్లో వీళ్ళు వెళ్ళి అడవుల్లో వీళ్ళు దట్టమైనటువంటి కీంకారణ్యాల్లో వాళ్ళు దాచిపెట్టుకుంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మనం అష్టకష్టాలు పడ్డాం. ఇన్ఫ్యాక్ట్ అసిమెట్రికల్గా మన వాళ్ళు చనిపోయారు. ఒక టెర్రరిస్ట్ని చంపడానికి మన వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 మంది చనిపోయారు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉంటే కనుక టెరెన్ వాడు అడ్వాంటేజ్లో ఉంటుంది. వాళ్ళకి సెన్సర్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో కెమెరాస్ పెట్టుకుంటారు, మనకు తెలియని కూడా తెలియదు. ఎలక్ట్రానిక్ సెన్సర్స్ పెడతాడు, మనం క్రాస్ అయ్యామంటే వాడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడు ఉన్నటువంటి పొజిషన్లో వాంటేజ్ పొజిషన్లో చూసి స్నైపర్స్ కొట్టి చంపచ్చు మనల్ని. ఇవన్నీ ఉంటాయి. వాటిని కౌంటర్ చేయాలంటే కనుక మనకు కావాల్సింది కోబ్రా టీం లాంటిది మనకు కావాలి. కోబ్రా టీం, అందుకనే మనం స్పెషల్గా దీన్ని ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఈరోజు కాశ్మీర్లో డిప్లాయ్ చేయబోతున్నాం. దీర్ఘకాలీనమైనటువంటి ఒక సొల్యూషన్ కోసం మనం చేస్తున్నాం. అఫ్ కోర్స్ ఈ నిర్ణయం అన్నది ఈ పుల్వామా దాడి కంటే ముందరే నిర్ణయం జరిగింది. అంటే గతంలో మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కూడా అటువంటి స్పెషల్ ఫోర్స్ కావాలి అని నిర్ణయం చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం మనం. అండ్ మోర్ ఓవర్ చెప్పాలి అంటే కనుక ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కూడా చాలా డిక్లైన్ లోకి వచ్చిందని చెప్పి కూడా హోమ్ మినిస్ట్రీ డేటా కూడా ఇస్తూ వచ్చింది. కరెక్ట్. అమిత్ షా గారు రాబోయే 2 సంవత్సరాల్లో కంప్లీట్గా 100% ఎలిమినేట్ చేస్తామని కూడా ఆయన చెప్పారు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు కాశ్మీర్లో డిప్లాయ్ చేయడం అన్నది ఆ దృష్ట్యా మనం చూడబోతున్నాం. పహల్గామ్ అటాక్ అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం అది. కానీ బట్ అల్టిమేట్గా మనం ఏంటంటే లాంగ్ టర్మ్లో మనం చూడడం మొదలు పెట్టామంటే ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని మనం ఇంకా కూడా ఈ టెర్రరిస్ట్ యొక్క కెపాసిటీ తగ్గించే దిశగా కోబ్రాని డిప్లాయ్ చేయబోతున్నాం. అలాగే సిఆర్పిఎఫ్లో మనకు క్విక్ యాక్షన్ టీమ్ అని ఒకటి ఉంటుంది. క్విక్ యాక్షన్ టీమ్ అన్నది అది అడవులలో యుద్ధం చేసేటువంటి కెపాసిటీ కాదు. వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా అర్బన్ వార్ఫేర్. ఇండ్ల మధ్యలో, వీధులలో, హై రైజ్ బిల్డింగ్స్లో మధ్యలో, ట్రాఫిక్లో ఎలా హ్యాండిల్ చేయాలన్నది ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రిసైజ్లీ వ్యాలీ అనుకోవచ్చా సార్? వ్యాలీ కోసం అని అంటే వ్యాలీ అని కాదు, ఎక్కడ ఊరు అర్బన్ వార్ఫేర్. శ్రీనగర్లో దాడి జరిగింది, శ్రీనగర్లో వాళ్ళు వెళ్ళి యాక్షన్ చేయగలరు. ఈ దారులు ఎలా ఉన్నాయి, వీళ్ళు గోడల నుంచి ఎలా దుంకి వెళ్ళగలరు, ఇటువంటిది మొత్తం. పట్టణంలో ఏమైనా అటాక్ జరిగితే దాన్ని ఎలా చేయాలన్నది క్విక్ యాక్షన్ టీం. అడవుల్లో ఏం జరుగుతుందని చేయడానికి కోబ్రా టీం. కాబట్టి ఇలా 2 డివిజన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో వీళ్ళిద్దరిని కూడా కాశ్మీర్లో డిప్లాయ్ చేయబోతున్నారు వాళ్ళు. సో అందుకని లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంగా ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం. ఇవి కూడా డిప్లాయ్ అయిన తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు, ఎందుకంటే అక్కడ దట్టమైనటువంటి కింకారణ్యాలు ఉన్నాయి. మన లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా అడవుల మధ్యలోంచి వెళ్తుంది. వాగులు ఉంటాయి, అక్కడ చెరువులు ఉంటాయి. అక్కడంతా చెరువుల మీద మనం ఫెన్సింగ్ వేయలేం కదా, వాగుల మీద ఫెన్సింగ్ వేయలేం కదా, దాంట్లో నుంచి వస్తారు వీళ్ళు. అక్కడ కొండలు ఎలా ఉంటాయంటే చాలా ఎత్తైన పర్వతాల పైన ఉంటాం మనం, ఎక్కడో కింద వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటి నుంచి ఈజీగా సునాయాసంగా వాళ్ళు రావచ్చు. 100% గ్రిడ్ ఎవరు పెట్టలేరు. కానీ వెనక దాటి వచ్చిన తర్వాత వాళ్ళని ఎలా సెకండ్, థర్డ్, ఫోర్త్ లేయర్లో వాళ్ళు ఎలా పట్టుకోవాలన్నటువంటి వాటి మీద ఫోకస్ పెడుతున్నాం మనము. ఒకసారి స్పెషల్ ఆపరేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇగో ఇట్లాంటి కోబ్రా లాంటి వాళ్ళని మనం వాడుకోవాలి. గతంలో కోబ్రా కాశ్మీర్లోకి వెళ్ళారు వాళ్ళు, డిప్లాయ్ చేయడానికి, యాక్షన్కి కాదు, కొంత ట్రైనింగ్ కోసం, దానికోసం, దీనికోసం వెళ్ళారు వాళ్ళు. కానీ ఇప్పుడు స్పెషలైజ్డ్గా వాళ్ళని డెడికేటెడ్గా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ అడవి ప్రాంతాల్లో ఈ టెర్రరిస్ట్ మూకల్ని ఏరియా వేయడానికి కోసం అని చెప్పి స్పెషల్గా ఒక మొత్తం టీంనే తయారు చేస్తున్నారు. అందుకని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా లాంగ్ టర్మ్ దృష్ట్యా వాళ్ళు ఆలోచన చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. రైట్ సార్, ఇప్పుడే మీరు చెప్పారు వాళ్ళు మొత్తం ప్లానింగ్ ఉందని చెప్పి, అందులో భాగంగానే కోబ్రాని కూడా దింపుతున్నారన్నారు. సార్ రీసెంట్లీ కనుక మనం డెవలప్మెంట్స్ చూసినట్టయితే రీజియన్లో హోమ్ మినిస్ట్రీ తీసుకుంటుంది, వాళ్ళు మీరు అన్నట్టుగా కోబ్రాని దించుతున్నారు, అట్ ది సేమ్ టైం ఎన్ఎస్జీని కూడా వాళ్ళు అక్కడికే తీసుకెళ్తున్నారు సార్.
ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎస్జీని కంప్లీట్గా అది క్రియేషనే కౌంటర్ టెర్రరిజంకిను దాని తర్వాత కౌంటర్ ఇన్సర్జెన్సీకి. సో ఇప్పుడు ఎన్ఎస్జీని కూడా దింపడం, ఇప్పుడు రీసెంట్లీ కోబ్రాని పెట్టడం. సార్ అంటే కాశ్మీర్ అంటే జమ్మూ అవ్వనివ్వండి, కాశ్మీర్ అవ్వనివ్వండి, మనం ఏమన్నా రానున్న రోజుల్లో ఏమన్నా హై లెవెల్ అటాక్స్ మనం యాంటిసిపేట్ చేయొచ్చా సార్? అంటే ఇది ఎందుకు అడుగుతున్నాను అంటే వాళ్ళు చెయ్యాలి అంటే కనుక మనం ఏమన్నా చేయబోతున్నామా? కౌంటర్ ఏమన్నా ఉండబోతుందా? కౌంటర్ రియాక్షన్ లాంటివి ఏమన్నా జరగబోతున్నాయా సార్? అంటే కౌంటర్ చేయగలిగినటువంటి టీమ్స్ వేరే ఉంటాయి. ఈ ఎన్ఎస్జీ కానీ, కోబ్రా కానీ, క్విక్ యాక్షన్ టీమ్స్ కానీ, ఇవి ఒక ఘటన జరిగినప్పుడో లేదా ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని వేరేయడానికి కోసం చేస్తున్నటువంటివి. ఓకే. ర్యాపిడ్ ఇండక్షన్ టీమ్స్ వేరే ఉంటాయి. వాళ్ళు బిహైండ్ ది ఎనిమీ లైన్స్ అక్కడికి వెళ్ళి చేసి రాగలిగిన టీమ్స్ వేరే ఉంటాయి. ఓకే. వాటి యొక్క నైపుణ్యం వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఊడి సర్జికల్ స్ట్రైక్లో పంపించాం మనం, పారాఎస్ఎఫ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు. మనకి ఈవెన్ మార్కోస్ కూడా అటువంటి పనులు చేయగలరు, ఎన్ఎస్జీ కూడా చేయగలదు కావాలంటే. కానీ బట్ వీళ్ళ ఎన్ఎస్జీ యొక్క టాస్క్ అంతా కూడాను మన నేషనల్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్గా వెళ్ళి చేయడం వాళ్ళ పని కాదు. అది మార్కోస్ చేయగలరు. వాళ్ళు పారా డ్రాప్ అయిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు యాక్షన్ తీసుకొని బిహైండ్ ఎనిమీ లైన్స్ వాళ్ళ కమ్యూనికేషన్ లైన్స్ కట్ చేయడము, వాళ్ళ రోడ్ నెట్వర్క్ని కట్ చేయడము, సప్లై లైన్స్ అని కట్ చేయడం, ఇటువంటివి చేయగలరు వాళ్ళు. ప్లస్ అక్కడే యాక్షన్ చేసి ఒక బెటాలియన్ని లేపేయడం, ఇటువంటివన్నీ చేయొచ్చు వాళ్ళు. కాబట్టి ఆ స్పెషలైజేషన్ వేరే, ఇది వేరే. మనం ఇంతవరకు కూడా చాలా డిఫెన్సివ్గా ఉన్నాం. మన మినిస్ట్రీ పేరే డిఫెన్స్ మినిస్ట్రీ. డిఫెన్సివ్ అప్రోచ్ మనకున్నది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, బహుశా దాని పేరు మార్చాలి, మనం మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అని పెట్టాలి. అన్ఫార్చునేట్ బ్రిటిష్ పేరు అప్పటి నుంచి వస్తుంది, అది ఇంకా అది మనం డీకాలనైజ్ అవ్వలేదు. బహుశా అది చేంజ్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది మనకు. డిఫెన్స్ అనేసరికి మా దేశంలో రాకుండా మనం ఎలా ఆపగలం అన్నది మాత్రమే మనం ఫోకస్ పెడుతున్నాం. డిఫెన్సివ్ మైండ్ సెట్లో ఉంటున్నాం మనం. డిఫెన్స్కి ఆఫెన్స్ ఆపోజిట్ కాదు. మనకు ప్రతిదీ బైనరీలో చూడడం అనేది అలవాటు అయిపోయింది మనకి. డిఫెన్స్కి సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డిఫెన్స్కి సెక్యూరిటీకి చాలా తేడా ఉంది. సెక్యూరిటీ అనేసరికి అవసరమైతే శత్రు స్థావరాలకు కూడా వెళ్ళి కొట్టి రాగలిగినటువంటిది కూడా సెక్యూరిటీలో ఒక పార్టీ. అది ఆఫెన్స్ అంటే కనుక వాడిని వెళ్ళి కొట్టడమే ఒక పరమావధిగా పెట్టుకున్నటువంటిది. కాబట్టి డిఫెన్స్కి ఆఫెన్స్కి రెండింటిని అనుసంధానం చేయగలిగింది సెక్యూరిటీ. సో నేషనల్ సెక్యూరిటీ అని దీనికి పేరు పెడితే మనకు నిజంగా దాన్ని రిఫ్లెక్ట్ చేయగలం. ఇప్పుడున్నటువంటి అప్రోచ్ డిఫెన్సివ్ అప్రోచ్. మనమే ఫెన్సింగ్ పెట్టుకున్నాము, మనమే ఈ గ్రిడ్స్ అన్ని పెట్టుకున్నాము, వాడు వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం అక్కడ కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయవలసిందే. అక్కడ ఖలిస్తానీ మూకలు, తర్వాత కశ్మీరీ మూకలు అక్కడ వాళ్ళు ఎలా చనిపోతున్నారో చూస్తున్నాం మనం. అన్నోన్ గన్మెన్, అజ్ఞాత్ బందూక్దార్, రైట్. సో ఆబ్వియస్లీ అదొక స్టెప్. అది అంతకంటే కూడా ఇంకా ముందర మనం వాళ్ళ కెపాసిటీని మనం తగ్గించే దిశగా మనం ఇంకా చాలా చేయొచ్చు. బహుశా ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత అవన్నీ జరగబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క అప్రోచ్లోనే డిఫెన్సివ్ అప్రోచ్ నుంచి సెక్యూరిటీ అప్రోచ్ కింద వెళ్ళవలసిన ఆవశ్యకత మనకున్నది. రైట్ సార్. మామూలుగా ఇప్పటివరకు మీరు ఇందాక మార్కోస్ ఆపరేషన్ గురించి చెప్పారు. అందులో భాగంగా నేవీ, మామూలుగా చెప్పాలంటే నేవీకి చాలా వెజల్స్ ఉంటాయి సార్. మనం మామూలుగా ఇప్పటివరకు మీరు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గురించి కానివ్వండి, కార్వెటీస్, వీటన్నిటి గురించి పెద్ద పెద్దవి చర్చిస్తూ వచ్చారు. కానీ వాటికి చిన్న చిన్న వెజల్స్, ఫాస్ట్ ఇంటర్సెప్టింగ్ వెజల్స్ కూడా ఉంటాయి. దానికి సంబంధించిన ఒక టెస్ట్ ఎల్ఎన్టీ చేసింది సార్, వాటర్ సిస్టమ్ది. అది చాలా సక్సెస్ అయిందని చెప్పి అంటున్నారు. అసలు మామూలుగా వాటర్ సిస్టమ్ అంటే ఏంటి సార్? అండ్ ఇది నేవీ వాడే వెజల్స్కి ఎలా ఉపయోగపడుతుంది? మనం యాక్చువల్గా చాలా సినిమాలో చూస్తుంటాం. మనం ఒక ఫాస్ట్ మూవింగ్ బోట్ వెళ్తుంటే నీరు జెట్ కొడుతుంటుంది. అవును, అది చూస్తాం మనం, చాలా సినిమాలో చూస్తాం మనం. ఈవెన్ బహుశా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా వేస్తారు వాళ్ళు. దాన్ని వాళ్ళు ఏమంటారంటే వాటర్ జెట్ సిస్టమ్ అంటారు. ఓకే, వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. ఓకే. అది ఏమవుతుందంటే అది తిరిగినప్పుడు నీళ్ళని వెనక్కి కొడుతుంది. కొట్టేసరికి థ్రస్ట్ వస్తుంది. అదొక హైడ్రాలిక్స్ మెకానిజం. అది మామూలు ఇంజిన్స్ ఏమవుతాయంటే అది లోపల ప్రొపెల్లర్స్ తిరిగి దాన్ని ముందుకు తోయడం అనేది ఒక టెక్నిక్. అది జనరల్గా మన షిప్లు అన్నిటికీ అవే చూస్తాం మనం, బోట్లు కూడా అవే చూస్తాం మనం. కింద దాన్ని నీటి మట్టం కింద ప్రొపెల్లర్స్ ఉంటాయి, అవి తిరుగుతున్నప్పుడు నీళ్ళని వెనక్కి లాగుతాయి, బోట్ని ముందుకు తోస్తాయి. అది ఒక సిస్టమ్. ఇది అలా కాదు, నీళ్ళని పైకి జెటిసన్ చేస్తుంది. నీళ్లు పైకి వెళ్లే కొద్దీ ఇది ఇంకా వేగంగా వెళ్తుంది. దీని స్పీడ్ పెంచగలం మనం. అందుకే థ్రస్ట్ అంటాం. థ్రస్ట్ అన్న పదం వాడతాం ఇంగ్లీష్లో. థ్రస్ట్ అంటే దానికి ఒక పుష్ లాంటిది, ఒక తోపు లాంటిది ఇవ్వగలదు, స్పీడ్ పికప్ చేయగలదు. చిన్న చిన్న వాటికి చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాంటివి చేయలేము మనం, ఈ టెక్నాలజీ పనిచేయదు. కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని 651 కిలోవాట్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ని ఎల్ఎన్టీ వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ సెగ్మెంట్ వాళ్ళు టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఓకే. ఇది మనకి ఎక్కడ ఎక్కువ అవసరం ఉంటుందంటే షాలో వాటర్స్ అంటారు.
అంటే ఎక్కువ డెప్త్ లేనటువంటివి, సముద్ర మట్టం ఇంకా డీప్గా లేనటువంటి ప్రాంతంలో పెద్ద పెద్ద షిప్పులు రాలేవు. కార్వెట్స్ కానీ, మనకు డిస్ట్రాయర్స్ కానీ, మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ రాలేనటువంటివి. ఎందుకంటే వాటికి చాలా పెద్ద షిప్పులు కాబట్టి వాళ్ళకి కింద నీటి మట్టం కనుక తక్కువ ఉందంటే కనుక అవి ఇసుకలో ఇరుక్కుపోయేటువంటి ప్రమాదం ఉంది. అక్కడ ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే మనకు ఫాస్ట్ మూవింగ్ బోట్స్ కావాలి. ఎస్పెషలీ మన కోస్టల్ ఏరియాలో మన కోస్ట్ గార్డ్ కావచ్చు, ఈవెన్ నేవీ కూడా కావచ్చు, ఈవెన్ మనకు ఏమంటారంటే మనకు లా అండ్ ఆర్డర్లో పోలీస్కి కూడా కోస్టల్ బ్యాటరీ, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్లో కూడా ఉంటుంది. వాళ్ళు కూడా అవసరం వస్తుంది ఒక్కోసారి. కాబట్టి ప్రతిసారి వాడు దొంగ బోట్ వేసుకొని పారిపోతున్నాడంటే కోస్ట్ గార్డ్ని పిలవలేరు కదా, వీళ్ళు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ఉండకపోవచ్చు కానీ కనీసం వాడిని చేసి పట్టుకోగలిగినటువంటివి మనకు పోలీసు యంత్రాంగానికి వీళ్ళకి కూడా ఉంటాయి. సిఆర్పిఎఫ్ ఉంది ఫర్ ఇన్స్టెన్స్. ఇన్ఫాక్ట్ బిఎస్ఎఫ్ కూడా ఉంది సార్. బిఎస్ఎఫ్ కూడా ఉంది, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ బార్డర్లో ఎక్కడెక్కడ వాళ్ళకు నదులు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో అక్కడంతా వెళ్లాల్సి వస్తుంది. మనకెందుకు పాంగాంగ్సో లేక్లో కూడా మనకు ఇటువంటి బోట్స్ అన్ని డిప్లాయ్ చేసాం మనం. కాబట్టి చాలా వాళ్ళకి అవసరం ఉంటుంది. పోలీసుల దగ్గర నుంచి తీసుకుని నేవీ దాకా చాలామందికి అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి టెక్నాలజీ మనం గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేది. ఇప్పుడు ఒక ప్రైవేట్ రంగ సంస్థ దాన్ని డెమాన్స్ట్రేట్ చేయగలిగిందంటే రేపటి రోజు మనం ఒక ఫోర్స్ మల్టిప్లయర్. గతంలో 2-3 షిప్పులు తయారు చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంటే ఈరోజు 20-30 తయారు చేయగలిగిన కెపాసిటీ పెంచుకుంటున్నాం మనం. ప్లస్ ఆఫ్ కోర్స్ ప్రైవేట్ రంగ సంస్థలు అంటే కనుక వాళ్ళు ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ఒక ఫారెక్స్ తీసుకొచ్చే దిశగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకెవరు మనం బ్లాక్మెయిల్ చేయలేనటువంటి పరిస్థితి. మన వీక్నెస్లు ఉన్నాయి, ఇంజిన్ వీక్నెస్లు కావచ్చు, ఇటువంటి మనకు వీక్నెస్లు ఉన్నాయి. న్యూక్లియర్ మషిన్స్ ఇంజిన్స్ కావచ్చు, ఇవన్నీ మన దగ్గర వీక్నెస్లు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ క్రమేపీ ఈవెన్ చిన్న చిన్న డిపెండెన్సీస్ కూడా ఏవైతే ఉన్నాయో, టెక్నాలజీస్ విదేశాల మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు క్రమేపీ మనం ఆత్మనిర్భరత పెంచుకుంటున్నాం. మనం ఆ దిశగానే ఈ L&T సీ ట్రయల్ అయితే సక్సెస్ అయిందో దీన్ని మనం ఆ దృష్టిలో చూడాలి. కాబట్టి మనం అద్భుతమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నాం. ఇది కూడా 100% అవ్వలేదు ఇంకా. ప్రస్తుతానికి ఓన్లీ 70% మనం ఇండిజినైజ్ చేసుకోగలిగినాం. ఇంకా 30% కొన్ని కాంపోనెంట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం L&T యొక్క టెస్ట్లో కూడాను. ఇది ఆరంభం మాత్రమే. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఇంత సక్సెస్ అయిందంటే మిగతా 13% కూడా మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయగలము. రాబోయే రోజులు దాన్ని కూడా మనం కన్వర్ట్ చేయగలం. బ్రహ్మోస్ ఫర్ ఇన్స్టెన్స్ వచ్చినప్పుడు 95% రష్యానే ఇచ్చింది మన దగ్గర. మొత్తం 5% కంటే మన కంపెనీ ఏమి ఉండేది కాదు. ఈరోజు రమారామి 80-85% భారతదేశంలో తయారు చేసుకుంటున్నాం. బ్యాలెన్స్ 15% కూడా మనం చేయొచ్చు. కానీ వాళ్ళతోటి మనం కొలాబరేషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర కొంత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మినిమం వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం మనం. టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి ఈ టెక్నాలజీ వల్లనే మన హైపర్సోనిక్ మిసైల్ కూడా మనం వాటి తయారు చేసుకోగలుగుతున్నాం. ర్యామ్ జెట్, స్క్రామ్ జెట్, ఈ టెక్నాలజీస్ మనకు వచ్చేసినాయి. అలాగే దీనికి సంబంధించి కూడా ఈ మనకు వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కూడా ఆ టెక్నాలజీ మనం మాస్టర్ చేస్తున్నాం. కాబట్టి రేపటి రోజు దీన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ దీన్ని వాడబోతున్నాం మనం. రైట్ సార్, మీరు ఇందాకే ఇలాంటివి ప్రైవేటివ్ చేస్తే కనుక మనం వాటిని ఎక్స్పోర్ట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుందని అన్నారు. సో సార్, రీసెంట్గా చెప్పాలంటే ఇండియా మామూలుగా మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం ఒకప్పుడు అంతా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటాం, దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చని. అందులో భాగంగానే ఇండియన్ గవర్నమెంట్ చాలా మ్యాసివ్ ప్లాన్స్ చేసినట్టుగా కనిపిస్తుంది సార్. ఈ ఇయర్ స్టార్టింగ్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక ట్వీట్ చేశారు. ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేసే టైంకి ఇది ఒక చాలా పెద్ద ఇయర్ అవ్వబోతుంది డిఫెన్స్కి, ఇది గేమ్ చేంజర్ అని చెప్పి. మేబీ అందులో భాగంగానే డిఫెన్స్ అటాచెస్ని వీళ్ళు నియమించబోతున్నారు ఫారెన్ కంట్రీస్లో అని అంటున్నారు. అసలు ఈ డిఫెన్స్ అటాచెస్ ఏంటి సార్? అండ్ అట్ ది సేమ్ టైం ఒక వార్త ఏం నడుస్తుంది అంటే మనం ఎక్స్పోర్టింగ్ దాంట్లో మనం రష్యాని టార్గెట్ చేసాము అని చెప్పి. మామూలుగా ఎప్పుడు అంటారు జియో పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు శత్రువులు అంటూ ఎవ్వరు ఉంటారు, కేవలం జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ మాత్రమేనా. సో దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద నిలిచిపోతుందా సార్? కరెక్ట్. మనకున్న టెక్నాలజీ ఆ రష్యన్ టెక్నాలజీనే, సోవియట్ టెక్నాలజీ మన దగ్గర కూడా ఉంది. దశకాలుగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం మనం. కాబట్టి మన దగ్గర ఉన్న టెక్నాలజీ భిన్నంగా లేదు కదా, వెస్ట్రన్ టెక్నాలజీ మన దగ్గర లేదు. కాబట్టి మనం ఇవ్వగలిగింది రష్యన్ టెక్నాలజీ ఇవ్వగలం, రష్యాకే ప్రత్యామ్నాయం మనం ఇవ్వగలం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు సుఖాయ్ 30 MKI కావచ్చు, లేదా మనకు మిగ్గులు కావచ్చు, ఇవి రష్యాకి సంబంధమే లేదు, మొత్తం మనమే చేసుకుంటాం. పేరు వాళ్ళదే కానీ మొత్తం మనదే. ఈవెన్ S-400 కూడా దాన్ని మనం క్రమేపీ దాన్ని ఇండిజినైజ్ చేసుకోగలుగుతున్నాం మనం. వాళ్ళ లైసెన్స్తో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి పేరు ఇచ్చాం మనం. అంత తప్పితే ఈరోజు సుఖాయ్ 30 MKIలో రష్యా చూస్తే వాళ్ళకే అర్థం కాదు ఇదేంటి, ఇది కొత్త ఎయిర్క్రాఫ్ట్ కింద కనిపిస్తుంది. రేడర్కి ఒక రేడార్ కూడా తయారు చేసి పేరు విరూపాక్ష పేరు పెట్టాం. కాబట్టి మొత్తం అంతా కూడా మనం దాన్ని ఉత్తమ్ ఉండింది, ఉత్తమ్ తర్వాత విరూపాక్ష వచ్చింది అని మనమే చేసుకుంటున్నాం మనం. దాని కింద ఫ్యూసలాజ్ కింద ఉన్నటువంటి పాడ్స్ ఏవైతే ఉంటాయో మిసైల్ ఫైరింగ్ పాడ్స్, వాటిని కస్టమైజ్ చేసుకున్నాం మనం. వాటిని అన్నింటినీ కూడాను మన బ్రహ్మోస్ లాంటివి మన మిసైల్స్ మనం ఎయిర్ టు ఎయిర్ BVRMలు ఇవన్నీ పెట్టుకోవడానికి వాడుకున్నాం మనం.
దాంట్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ పెట్టాం. వాళ్ళు ఇచ్చింది ఎప్పుడో పాత సిస్టమ్స్ ఇచ్చారు వాళ్ళు. దాన్ని కంప్లీట్గా మోస్ట్ మోడర్న్ గ్యాడ్జెట్స్ పెట్టుకున్నాము. కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి తీసుకుని గ్రౌండ్ బేస్డ్, ఏవాక్స్, వీటన్నిటి కమ్యూనికేషన్ మనం పెట్టుకున్నాం. లిటరల్గా ఈరోజు సుఖాయ్ చూస్తే కనుక ఎవరు గుర్తుపట్టలేరు, రష్యాని గుర్తుపట్టలేదు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ అని. ఒక షేప్ తప్ప మీదంతా మనం ఇంటర్నల్గా మనమే చేసేసుకున్నాం. మారుతి కార్ వాళ్ళు జపాన్ నుంచి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కంట్రోల్ లేదు, మొత్తం మనమే చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి అటువంటి పరిస్థితే. కాబట్టి ఇండిజనైజేషన్ అనేది మనం చేసాం. కాబట్టి మనం ఇచ్చే ఆఫరింగ్ కూడా రష్యన్ బేస్డ్ ప్లాట్ఫామ్సే ఎక్కువ ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. రెండవది, గత ప్రభుత్వాలు నెహ్రూవియన్ సిస్టమ్ నుంచి తీసుకుని ఆల్మోస్ట్ మన మన్మోహన్ సింగ్ గారి దాకా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనం ఒక శాంతియుత దేశమును, శాంతి కోరుకునేటువంటి దేశం, యుద్ధాలు మనం ప్రోత్సహించము, రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్న వాళ్ళకి మనం ఆయుధాలు సప్లై చేయము, మన రక్షణ కోసమే, యుద్ధాల కోసం కాదు, మన రక్షణ కోసం ఎంత కావాలో అంత మనం ఇంపోర్ట్ చేసుకుందాము. ఏదో చిన్న చిన్న బేసిక్ బుల్లెట్లు, ఈ షెల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు తయారు చేస్తే అంతకుమించి అక్కర్లేదు అన్నటువంటి భావజాలం. మనం చాలా పేద దేశము కాబట్టి మనం పేదరికాన్ని నిర్మూలించడం కోసం వాడుకోవాలి, కాబట్టి వీటి మీద ఖర్చు పెట్టకూడదు అన్నటువంటి ఒక అభిప్రాయం ఉండేది. దానివల్ల మనం చాలా దెబ్బతిన్నాం. మనం ప్రతి యుద్ధంలో దెబ్బతిన్నాం. మనకంటే సుపీరియర్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉండింది. 47-48లో లిటరల్గా వాళ్ళే గెలిచారు. ఎందుకు? సగం కాశ్మీర్ వాళ్ళ చేతిలోనే ఉంది ఈ రోజు దాకా కూడా. 62లో చైనా గెలిచింది, అక్సై చీన్ వాళ్ళ చేతిలోనే ఉంది. అది అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని భాగాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. 65లో లిటరల్గా లొట్టబోయి కన్ను సొట్టబోయి బయట పడినట్టు మనం పడ్డాం. ఇన్ఫ్యాక్ట్ హాజీ పీర్ పాస్ని మనం జయించుకున్నటువంటి హాజీ పీర్ కూడా వాళ్ళకి రిటర్న్ చేసాం. లిటరల్ మనం ఏం గెలిచాం అక్కడ? మనం గెలవలేదు, వాళ్ళు గెలవలేదు. అలాగే 71 వార్లో కూడా వాళ్ళకి చాలా సుపీరియర్ టెక్నాలజీ ఉండింది. మన నైపుణ్యము, మన భగవంతుడి దయ ఉంది కాబట్టి మనం చాలా గెలవగలిగాం. మన సైనికుడి యొక్క నైపుణ్యం వల్ల మనం లొంగో వాళ్ళ మన పరిస్థితి ఏంటి? అన్ని ట్యాంకులు తీసుకొచ్చారు. నైట్ టైం అటాక్ చేయగలిగినట్టు ఎయిర్ కెపాసిటీ మన దగ్గర లేదు. పొద్దున వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాగే కార్గిల్లో చూసాం మనం. కార్గిల్లో మన హెలికాప్టర్ వెళ్తే వాడు స్టింగర్ మిసైల్ పెట్టి కొట్టిపడేశాడు మన హెలికాప్టర్ని. అలాగే మన లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా కొట్టాలంటే ఎలా కొట్టాలి? అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. కాబట్టి ఈరోజు ఇవన్నీ ఇటువంటి అనుభవాల తర్వాత క్రమేపీ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ అది అన్ని ప్రతిదీ కూడా రక్షణ, ప్రొటెక్షన్, డిఫెన్స్ ఈ ఆలోచనతో వెళ్ళాం మనం. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పారాడైమ్ షిఫ్ట్ చేశారు. ఎప్పుడైతే మనం ప్రపంచంలో ఎక్స్పోర్ట్ రంగంలో ఉంటామో ఆటోమేటిక్గా మనకంటూ ఒక సిస్టమ్, ఇకో సిస్టమ్ తయారవుతుంది, మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అప్పుడు మనల్ని గౌరవించడం మొదలు పెడతారు. లేకపోతే ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 పెద్ద కొనుగోలుదారుగా అంటే బయ్యర్గా మనం ఉన్నాం. గతంలో సౌదీ అరేబియా నెంబర్ 1 ఉండేది, భారతదేశం నెంబర్ 2 ఉండేది. ఇప్పుడు యుక్రెయిన్ నెంబర్ 1 అయింది, భారతదేశం నెంబర్ 2 ఉంది ఇప్పటికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి బయటపడాలి. ప్లస్ ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో కూడా ఉండాలి. అది ఈ ప్రభుత్వం ఫోకస్ పెట్టేసరికి, ప్లస్ ప్రైవేట్ రంగానికి పెద్ద కిరీటం వేయడంతో మనం చూసాం గత సంవత్సరంలో ఆల్మోస్ట్ 25,000 కోట్ల ఎక్స్పోర్ట్ మనం చేసుకోగలిగాం. అండ్ సార్, ఈ ఎక్స్పోర్ట్లో చెప్పాలంటే కనుక వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోటీస్ ఏంటంటే, ఇది మీరు చెప్తేనే బాగుంటుంది, ఇంకా కేవలం ప్రైవేట్ కంపెనీసే కాదు సార్, కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ కూడా నిజానికి ఎక్స్పోర్ట్ చేస్తున్న వార్తలు ఉన్నాయి. కరెక్ట్. గవర్నమెంట్ సంస్థలు కూడా ఇంతవరకు లేనివి ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ప్రచండ హెలికాప్టర్ మనకి ఏదైతే అది కానీ, లేదా లైట్ కాంబాట్ హెలికాప్టర్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇవన్నీ హెచ్ఏఎల్ చేస్తుంది కదా, అవి కూడా వెళ్ళబోతున్నాయి, అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొన్ని స్పెషల్ స్టింగర్ మిసైల్స్ లాంటివి అవన్నీ మనం మయన్మార్లో దొరికాయి. వాళ్ళు మిస్ఫైర్ చేశారు, అది బీచ్లో దొరికేవి, మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అవి. అవన్నీ కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళినటువంటివి. ఆర్డినెన్స్ షెల్స్ మనం సప్లై చేస్తున్నాం. మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ని ఎప్పుడైతే మనం స్ప్లిట్ చేసామో సపరేట్ కంపెనీలుగా, వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్లో దిగారు. వాళ్ళు ప్రైవేట్ రంగాలు వాళ్ళు దిగారు. బ్రహ్మోస్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక జాయింట్ వెంచర్, వాళ్ళు ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేశారు. పినాకా, మనకు ఇటువంటివి ఏవైతే మనకు మల్టీ రాకెట్ లాంచర్స్, ఏవైతే బ్యారల్ లాంచర్స్ ఉన్నాయో అవి మనం ఎక్స్పోర్ట్లో పెట్టాం. మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ మీరు అన్నట్టుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు నుంచి ఒక పార్ట్ అది రికార్డ్ ఎక్స్పోర్ట్స్ చేస్తుందని. కరెక్ట్. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. మనం BEL ఎక్స్పోర్ట్స్ చేస్తోంది, HAL చేస్తోంది, BDL చేస్తోంది, చాలా సంస్థలు, మన మిధాని, చాలా సంస్థలు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాయి. దీనికి ఊటం ఇవ్వడానికి కోసం భారత ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే డిఫెన్స్ అటాచీస్ అని మన ఎంబసీలో పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రైమరీ టాస్క్ ఏంటంటే ఆ దేశంలో అవసరాలు ఏంటి, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కొంటున్నారు, ఇది స్టడీ చేయాలి. స్టడీ చేసి బాగా అధ్యయనం చేసిన తర్వాత దాంట్లో మనం ఏమైనా ఎంట్రీ ఇవ్వగలమా, ఆ దేశంతో చర్చలు చేసి మీరు ఫలానా వస్తువులు వీళ్ళ దగ్గర కొంటున్నారు, దీనికి ఇంత ఖర్చు అవుతోంది, అంతకంటే సుపీరియర్ టెక్నాలజీ, అంతకంటే రిలయబుల్ పార్ట్నర్గా మేము ఉండబోతున్నాము, ఇవో మా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి చెక్ చేయండి మీరు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన సినారియో ఆల్మోస్ట్గా బ్రెజిల్కి ఇండియాకి మధ్య నడుస్తున్నట్టుగానే ఉంది. అంటే మీరు దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నారో లేదో చెప్పండి. ఆకాష్ మిసైల్కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని బ్రెజిల్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఈ అటాచీస్ పని ఇదే అనుకోవచ్చా సార్? చైనాది కాదని మాది తీసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాం మనం. అంటే చైనానే కాదు, మనకు మీరు అమెరికా కూడా ప్రత్యామ్నాయం మా దగ్గర తీసుకోండి అని చెప్తాం మనం. ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి కొనాలన్నా కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తేజస్ F-16 వర్సెస్ తేజస్ మనం పెట్టచ్చు రేపు. కొన్ని దేశాలకు అంత F-16 కొనుక్కునే క్షమత ఉండకపోవచ్చు. సో తేజస్ ఆఫర్ ఇస్తాం మనం, కరెక్ట్. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి టామాహాక్ మిసైల్స్ అటువంటివి చాలా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, బ్రహ్మోస్ ఇస్తున్నాం మనం. సో ప్రత్యామ్నాయాలు మనం ఫ్రాన్స్ కూడా పినాకా కొనే ప్రయత్నం చేశారు కొంతకాలంగా. అది ఫైనల్గా సక్సెస్ అవుతుందో లేదో మనం పక్కన పెడతాం. కానీ అటువంటి దేశాలు, ఈవెన్ అడ్వాన్స్ దేశాలు కూడా భారతదేశాన్ని చూస్తున్నాయి. ఈరోజు అమెరికాకి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టాప్ 5లో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అమెరికాకి. వాళ్ళ అన్ని ప్రోడక్ట్స్ కూడా సబ్ అసెంబ్లీస్ మనమే ఇస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక విధమైనటువంటి స్ట్రెంగ్త్ కావాలి. కాబట్టి ఆ దేశాలన్నింటిలో ఎక్కడ ఆపర్చునిటీ ఉంటుందో అక్కడ మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అన్ఫార్చునేట్ రష్యన్ ప్రోడక్ట్సే ఎక్కువ టార్గెట్ అవుతాయి. ఎందుకంటే మనం రష్యా టెక్నాలజీ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి, మనం ఇండిజినైజ్ చేసుకున్నాం కాబట్టి అది ఇవ్వగలం మనం. బట్ చైనాకు ప్రత్యామ్నాయం కావచ్చు, వీళ్ళకి ప్రత్యామ్నాయం కావచ్చు, వెళ్ళొచ్చు. ఆర్ మేబీ సార్ రీజన్ వల్ల కూడా అవ్వచ్చు. మీరు అలా కూడా మనం అనుకోవచ్చా సార్? ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికాలో ఎక్కువ మన వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు అంటున్నారు. ఆఫ్రికాలో ఇది వరకు అంతా ఎక్కువ చైనా చేసింది, అమెరికాతో ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకోలేరు. చైనా చేసింది, ఒక మూమెంట్ రష్యా చేస్తుంది. ఇప్పుడు రష్యా చాలా బిజీగా ఉంది వార్లో, సప్లై చేయలేదు. సో చైనాని వాళ్ళు నమ్మే స్థితిలో లేరు. సో ఈ లెక్కను కూడా మనం నిజానికి మనకి హెల్ప్ అవుతుంది అనుకోవచ్చా సార్? అందుకే చెప్పాను కదా, ఆపర్చునిటీ, అవకాశం. మనకి ఎక్కడ అవకాశం కూడా ఇక్కడ వెళ్తున్నాం మనం. ఓకే. ఈరోజు సంపన్నమైన దేశాలు వాళ్ళలో టెక్నాలజీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, మిగతా దేశాలకు ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ థర్డ్ వరల్డ్ కంట్రీస్కి ఇవ్వట్లేదు వాళ్ళు. అక్కడ మనం వెళ్తున్నాం మనం. ఓకే. మనం చూస్తే కనుక ఆఫ్రికా కావచ్చు, లాటిన్ అమెరికా కావచ్చు, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇటువంటివి ఏ దేశాలైతే ఎక్కువ ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, ఎవరికైతే లోన్లు దొరకవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అమ్ముతున్నాము. ప్లస్ వాళ్ళ దగ్గర కొనడానికి శక్తి కూడా లేకపోవచ్చు, ఈవెన్ మనం కొనడానికి కూడా శక్తి లేకపోవచ్చు. దానికి మనం ఎగ్జిమ్ బ్యాంక్, భారతదేశంలో ఉన్న ఎగ్జిమ్ బ్యాంక్ని మనం పురమాయించి వాళ్లకు తక్కువ వడ్డీ రేట్లతో అప్పులు ఇచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏదో మీరు బజాజ్ స్కూటర్ కొనాలని వెళ్తున్నారు, మీ దగ్గర అంత పైసలు లేకపోవచ్చు. మీరు ఏం చేస్తారు? బజాజ్ లోన్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్సే మీకు లోన్ ఇస్తుంది. అలాగే టాటా ఫైనాన్స్ అని ఉంది. మీరు టాటా వెహికల్ ఏదో కొనాలనుకుంటున్నారు, ఇండికానో ఏదో కొనాలనుకుంటున్నారు, సఫారీ కొనాలనుకుంటున్నారు, మీ దగ్గర పైసలు లేకపోతే టాటాలే లోన్ ఇస్తుంది. అటువంటి పరిస్థితి అనమాట. అలాగే అమెరికా మనకి ఇచ్చేది, అమెరికా కూడా చాలా దేశాలకు అప్పులు ఇచ్చేది, చైనా కూడా అది చేస్తుంది. భారతదేశం ఆ సెగ్మెంట్లో ఎంటర్ అయ్యాం మనం. కానీ మనం చైనాలో డెట్ ట్రాప్ అయితే చేయం, అదొక్కటి వాళ్ళు అష్యూర్డ్గా ఉండొచ్చు. కరెక్ట్. అంటే అఫ్కోర్స్ చైనాది చాలా ప్రెడేటరీ డెట్ ట్రాపింగ్, మనం అలా కాదు. మనం ఏంటంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్గా వెళ్తున్నాం మనం. కాబట్టి దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇస్తున్నాం మనం. వాళ్ళకి అవసరమైతే కొంత బ్రిడ్జ్ ఫండింగ్ కూడా ఇచ్చే దిశగా మనం ఎగ్జిమ్ బ్యాంక్ ఇస్తున్నాం. ఎందుకంటే కొన్ని దేశాల క్రెడిట్ రేటింగ్ వల్ల వాళ్ళకి అప్పులు రాకపోవచ్చు. అటువంటి దేశాలకు మనం సపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడాను లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్, లాంగ్ టర్మ్ వీటి మీద ఫోకస్ పెట్టే దిశగా మనం చేస్తున్నాం మనం. ప్లస్ మనం దీంట్లో చూసామంటే మనం ఈ ఆఫ్రికా ఇటువంటి దేశాలలో మనకు చాలా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనకు ఖనిజాలు రావాలి, రేర్ ఎర్త్ మినరల్స్ కావాలి, బేసిక్ మినరల్స్ కావాలి. మనకు చైనా యొక్క మొనోపలీని బ్రేక్ చేయాలంటే, వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే మళ్ళీ భారతదేశం లాంటి దేశం వాళ్ళకి అవసరం. మనకి ప్రతిదీ అమెరికా చేయలేదు, అమెరికా కెపాసిటీస్ ఏంటో మనం చూసాం మనం. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను మనం ఫీల్ చేస్తూ వెళ్తున్నాం. అందుకనే ఇప్పుడు భారత ప్రభుత్వం ఇటువంటి దేశాలకి ఫండింగ్ కూడా ఇచ్చి వాళ్ళకి అమ్మే దిశగా ప్రయత్నం చేస్తున్నాము. డిఫెన్స్ అటాచీలను పెడుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు డిఫెన్స్ అటాచీలు అక్కడ వాళ్ళ అవసరాలు ఏమున్నాయి దాన్ని అసెస్ చేయడము, మనం ఎక్కడ ఫిట్ అవుతామో ఫిట్మెంట్ అనేది చెక్ చేయడము, దాన్ని పుష్ చేయడం, ఇవి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. అవి గతంలో ఏదో 2-3 దేశాల్లో డిఫెన్స్ అటాచీలు ఉండేవాళ్ళు, వాళ్ళ పని అంతా అక్కడి మనం ఏం కొనుక్కుందామా అన్నది ఆలోచన తప్ప ఏం ఉండేది కాదు. ఇప్పుడు వెళ్తున్నటువంటి డిఫెన్స్ అటాచీలకు పార్ట్నర్షిప్ చేయగలమా, వాళ్ళకి అమ్మగలమా అన్నటువంటి దిశగా వీళ్ళు ప్లానింగ్ అన్నది వీళ్ళు మొదలుపెట్టారు. కాబట్టి ఇది ఒక గేమ్ చేంజర్ కింద మనం భావించాలి. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు.
మామూలుగా చెప్పాలి అంటే కనుక గిరిధర్ గారు ఇప్పటివరకు ఇండియన్ సోల్జర్స్ ఎవరెవరైతే పోరాడారో వాళ్ళు 1947 నుంచి ఇటీవల జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు కూడా చాలా మందిని గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంకకి వెళ్ళి కానివ్వండి, పీస్ కీపింగ్ మిషన్ మీద కూడా వెళ్ళిన వారి గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. కానీ ఈ ప్రాసెస్లో ఎక్కువగా కశ్మీర్లో పోరాడిన బ్రేవ్ హార్ట్స్ గురించి గిరిధర్ గారు చెప్తూ వస్తున్నారు. దీని వెనుక కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఇటీవల మనం చూసాం పెహల్గామ్లో ఏం జరిగిందో. ఇలాంటివి నిజానికి ఇప్పుడు జరిగింది. ఫెయిల్యూర్ ఈజ్ ఫెయిల్యూర్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఇలాంటివి ఎన్నో జరగకుండా నిజానికి అక్కడ ఎంతోమంది సైనికులు వాళ్ళ ప్రాణాలని అడ్డేసి కాపాడారు. కొన్నిసార్లు అందులో వాళ్ళు కూడా క్యాజువాలిటీస్ చాలా జరిగాయి. సో ఎంత చెప్పుకున్నా వాళ్ళ గురించి తక్కువే. అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికే గిరిధర్ గారు ఎక్కువగా కశ్మీర్లో ఉన్న బ్రేవ్ హార్ట్స్ గురించి ఆయన కవర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మేజర్ సతేందర్ ధన్కర్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన కశ్మీర్లోని ఏ ప్రాంతంలో పోరాడారు అండ్ ఈయన చేసిన పోరాటం గురించి ఎందుకు తెలుసుకోవాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్, నిజానికి చెప్పాలంటే న్యూస్ వచ్చే కంటే ముందే ఈయన గురించి మాట్లాడదామని అనుకున్నాం. కానీ నిజానికి చెప్పాలంటే దీన్ని ఎలా కూడా అనాలో తెలియట్లేదు. మేజర్ సతేందర్ ధన్కర్, నిజానికి ఈయన కశ్మీర్లో చేసిన ఫైట్ గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది గత సంవత్సరం జరిగింది. 26 జూన్ 24 జరిగినటువంటి ఘటన ఇది. ఓకే, మనకు చూస్తే కనుక జూన్ మొదటి వారం 2024 జూన్ మొదటి వారం నుంచి మనకు ఈ హిందూ దాడులు, జమ్మూలో దాడులు మొదలైనవి. ఇన్ఫ్యాక్ట్ అదే సమయానికి నేను యాత్రికులను 300 మంది యాత్రికులను తీసుకొని నేను కాశ్మీర్కి వెళ్ళాను. ఈ అటాక్ జరిగిన రోజు ఎక్కడంటే మనకు శివఖోరీ నుంచి యాత్రికులు వైష్ణోదేవికి వస్తున్న యాత్రికుల మీద ఫస్ట్ దాడి జరిగింది. 8-9 మంది చనిపోయారు. ఆ రోజు మేము వైష్ణోదేవి నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం. అంటే జస్ట్ అక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం. అక్కడి నుంచి వెళ్ళాము, కాశ్మీర్కి వెళ్ళాము. కాశ్మీర్లో మా యాత్ర అంతా ముగించుకొని వచ్చాము. కాశ్మీర్లో ఉండగా దోడాలో దాడి జరిగింది. దోడా అంటే జమ్మూ ప్రాంతంలో చాలా దగ్గర దాడులు మొదలైనవి. వాటిల్లో దోడాలో జరిగినటువంటి ఘటన, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి వాళ్ళు అడవుల్లో తప్పించుకొని వెళ్ళిపోయారు. సరే, మేము యాత్ర నుంచి వచ్చేసిన తర్వాత జరిగిన ఘటన ఇది. బట్ అదే నెలలో జరిగినటువంటి ఘటన 26 జూన్ ఈ ఘటన జరిగింది. ఇది దోడా. మనం ఈ టెరెన్ అర్థం చేసుకోవాలి. మనం జమ్మూ మ్యాప్ చూసామంటే అర్థమవుతుంది మనకు. జమ్మూ ప్రాంతం అది, జమ్మూ సిటీ వేరే, జమ్మూ ప్రాంతం వేరే. జమ్మూ సిటీ కాకుండా జమ్మూ ప్రాంతంలో చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. రాజౌరి, పూంచ్, కఠువా, అఖ్నూర్, అరస్పురా, తర్వాత మనకు దోడా, కిష్త్వర్, ఇటువంటివి చాలా ఉన్నాయి. రాంబన్ చాలా ఉన్నాయి మనకి. తర్వాత రియాసీ వచ్చేసి మనకు వైష్ణోదేవి ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అది. ఇలా చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అది ఒక వి షేప్లో అనుకోవచ్చు మనం. పంజాబ్ పఠాన్కోట్ నుంచి మనం వెళ్ళామంటే కనుక మనకు ఆర్ఎస్పురా, తర్వాత జమ్మూ వస్తుంది. జమ్మూ నుంచి లెఫ్ట్కి వెస్ట్ సైడ్కి వెళ్ళామంటే మనం పాకిస్తాన్ సైడ్కి వెళ్ళామంటే ఫస్ట్ అఖ్నూర్ వస్తుంది. అఖ్నూర్, నౌషేరా, రజౌరి, పూంచ్, ఇది ఒక సెగ్మెంట్. మధ్యలో సెంటర్ నుంచి వెళ్ళామంటే రియాసీ, వైష్ణోదేవి, కట్రా, తర్వాత అక్కడి నుంచి మనకు స్ట్రైట్గా రాంబండ్ నుంచి మనం కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతాం. మనం జవహర్ టనల్ తర్వాత మనం కాశ్మీర్ వ్యాలీలోకి ఎంటర్ అవుతాం. ఇది ఒక దారి. ఈస్ట్ సైడ్కి వచ్చామంటే మనం ఇక్కడి నుంచి మనకు దోడా, బదర్వా, కిష్త్వర్, ఇవన్నీ కూడాను మనకు కఠువా, ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఉంటాయి. మనకి ఈస్ట్ సైడ్ ఉంటాయి. అంటే హిమాచల్ ప్రదేశ్కి పైనుంచి కాశ్మీర్ వ్యాలీకి దగ్గరగా ఉంటాయి ఇవన్నీ. జమ్మూకిను తర్వాత కాశ్మీర్కి మధ్యలో పీర్ పంజల్ పర్వతాలు ఉంటాయి. ఈ పర్వతాలకి దక్షిణాన జమ్మూ ప్రాంతము, ఉత్తరాన కాశ్మీర్ వ్యాలీ, ఇలా ఉంటుంది అది. ఈ టోపోగ్రఫీ మనం అర్థం చేసుకుంటే, అఫ్కోర్స్ మ్యాప్ చూసినా ప్రజలకు అర్థం కాకపోవచ్చు, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనకు ఏమైందంటే దోడా అన్నట్టు ప్రాంతంలో వీళ్ళు దాడులు చేశారు. అక్కడ దోడాలో దాడి జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరైతే చేశారో వాళ్ళు ఒక డీప్ జంగల్, అడవి ప్రాంతంలో ఒక ఫారెస్ట్ లాడ్జ్ అందం అటువంటిది చిన్న గుడిసె లాంటిది ఉంది. అక్కడ వీళ్ళు శరణు తీసుకున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే మేజర్ సతేందర్ ధన్కర్ గారు, ఈయన రాష్ట్రీయ రైఫల్స్లో 4th బెటాలియన్, అది కూడా ఆర్మర్డ్ కోడ్లో ఆయన పనిచేశారు. ఇది ఆర్మీ కాదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కానీ దాంట్లో ఉన్నటువంటి పర్సనల్ అందరూ ఆర్మీ నుంచి డిప్లాయ్ అయినటువంటి వాళ్ళు. ఆర్మీ నుంచి వాళ్ళు వెళ్తారు, మళ్ళీ అక్కడ అయిపోగానే డెప్యుటేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్ ఆర్మీ దీనికి వెళ్ళిపోతారు, బెటాలియన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ ఇక్కడికి టెంపరీగా 1-2 సంవత్సరాలు డిప్లాయ్ చేయొచ్చు. అంటే రాష్ట్రీయ రైఫిల్స్ ఎక్స్క్లూజివ్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ కి మాత్రమే, అక్కడ మాత్రమే పనిచేస్తుంది. యాంటీ ఇన్సర్జెన్సీ ఫోర్స్ అది. ఎందుకంటే మనకు సైన్యమే చంపుతోంది అన్నటువంటి మనకు అపవాదం రాకూడదు కాబట్టి
ఇది సైన్యం కాదు, ఇది ఓన్లీ యాంటీ ఇన్సర్జెన్సీ ఫోర్స్ అని ఒక ఇది క్రియేట్ చేయడం కోసం దీన్ని రాష్ట్రీయ రైఫల్స్ని క్రియేట్ చేశారు. ఓకే. అలాగే సిఏపిఎఫ్ కూడా చాలా చూసామంటే మనం, ఫర్ ఇన్స్టెన్స్ మనకు సశస్త్ర సీమా బల్, బిఎస్ఎఫ్ ఆఫ్ కోర్స్ అది బార్డర్ సెక్యూరిటీ, బట్ సశస్త్ర సీమా బల్ ఓన్లీ మనకు నేపాల్ బార్డర్ని గార్డ్ చేయడానికి పెట్టాం మనం. నేపాల్, భూటాన్ లాంటివి మనకు ఫ్రెండ్లీ దేశాలకు పెట్టాం మనం. తర్వాత ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, చైనా కాదు, చైనీస్ బార్డర్ కాదు, పొరపాటును కూడా అనకూడదు మనం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. సో అది అక్కడ గస్తీలు తిరగడానికి, వాళ్ళ సైన్యం కాదు, అందుకే పోలీస్ అని పెట్టారు సార్. కరెక్ట్. అందుకని ఇటువంటి పేర్లు పెట్టుకొని మనం నడిపిస్తున్నాం. కానీ దాంట్లో కూడా ఆర్మీ డిప్లాయ్ అవుతారు, ఆర్మీ పర్సనల్ వెళ్తుంటారు, వస్తుంటారు, వీళ్ళు అక్కడి నుంచి వెళ్తుంటారు. ఇవన్నీ నార్మల్గా జరుగుతుంటాయి, ఇవన్నీ కూడాను కోఆర్డినేషన్ వల్ల జరుగుతుంటాయి. ఎనీవే, ఈయన రాష్ట్రీయ రైఫల్స్లో ఆయన డిప్లాయ్ అయి ఉన్నప్పుడు ఆయన అక్కడికి ఆయన టీంని తీసుకొని వెళ్ళారు దోడా డిస్ట్రిక్ట్లో. వెళితే అక్కడ టెర్రరిస్టులు వీళ్ళు కార్డన్ పెడుతున్నారు అని తెలియంగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫైరింగ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కౌంటర్ ఫైర్లో ఈయన ఒక టెర్రరిస్ట్ని న్యూట్రలైజ్ చేయగలిగారు. బట్ టెర్రరిస్టులు వాళ్ళు ఆ గుడిసెలో వాళ్ళు దాచుకుని అక్కడి నుంచి వాళ్ళు ఫైరింగ్ మొదలుపెట్టారు. దాంతో ఈయన టీం మెంబర్స్ చాలా లైన్ ఆఫ్ ఫైర్లో ఉన్నారు. వాళ్ళు బహుశా ఇంకొక బుల్లెట్ తగిలితే చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన ప్రాణాలకు లెక్క చేయకుండా ధంకర్ గారు తన తోటి సైనికులని అక్కడి నుంచి తోసేసి తను వెళ్ళి దాని లైన్ ఆఫ్ ఫైర్లో అడ్డు నిలబడ్డారు. అడ్డు నిలబడి పాక్కుంటూ వెళ్ళి వాళ్ళ గ్రెనేడ్ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి ఎఫెక్టివ్ ఫైర్ ఈయన కొట్టేసరికి ఇంకో టెర్రరిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయాడు. అంటే మూడో టెర్రరిస్ట్ కూడా ఇతను ఫైర్ చేసినటువంటి మేజర్ ఆర్మ్స్ ఫైరింగ్ తోటి ఏమైందంటే చనిపోలేదు, కానీ అతను అస్త్రాలు వాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మిగతా టీం అందరూ కూడా వచ్చి దాన్ని మొత్తం సరౌండ్ చేసి చంపేశారు వాళ్ళని. సో ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక సక్సెస్ స్టోరీ కింద మనం భావించాలి. అంటే ఈరోజు మనం పహల్గామ్లో చూస్తున్నటువంటి ఘటనలు ఎన్ని జరుగు ఉండాలి, అటువంటి ఘటనలు ఒక ఘటనని ఆపినటువంటి ఘనత ఈయనకున్నది. ధైర్య సాహసాలతోటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన తోటి సైనికుడి ప్రాణాలను కాపాడే దిశగా అతను చేసినటువంటి ఈ సాహసం చేశారో దానిని కొనియాడుతూ ప్రభుత్వం ఈయనకి శౌర్య చక్ర అవార్డుని ప్రకటించింది. ఇంకా అఫ్కోర్స్ బహుశా ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఇస్తారని నేను అనుకుంటాను, నేను ఆగస్ట్ 15th రోజు ఇస్తారని నేను అనుకుంటాను. బట్ ఆయనకు అటువంటి మర్యాద గౌరవం ఆయనకి ఇచ్చారు. ఇటువంటి వారు ఎంతోమంది ఇంతటి గొప్ప సాహస చర్యలు చేయడం వల్లే ఈరోజు మనం 90% మనం ఆపగలుగుతున్నాము. ఒక ఘటన జరిగింది పహల్గామ్లో, అన్ఫార్చునేట్. ఇది జరిగినంత మాత్రాన్ని ఇమ్మీడియట్గా మనకు వాట్సాప్ యూనివర్సిటీలో మనం అందరం ఏమంటారు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ప్రభుత్వం ఫెయిల్, మోదీ ఫెయిల్, అజిత్ దోవల్ ఫెయిల్, ఇటువంటివి మనం వింటాం. కానీ ఎన్ని ఘటనలు జరిగి ఎన్ని ఇటువంటి కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ జరిగి వీటిని ఆపగలిగినాము, దాని గురించి ఎవరు మాట్లాడరే. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు సార్, మనం 99 కాదు 100 times గెలవాలి, కానీ పాకిస్తాన్ ఒక్కసారి చాలు అని. కరెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఒక్కసారి వాళ్ళు గెలిచారు, దీనికంటే ముందర 99 సార్లు మనం గెలిచి ఉండొచ్చు. కానీ దీనికి ఎంత పబ్లిసిటీ వచ్చింది, ఏమొచ్చిందో మనం చూసాం. ఇజ్రాయెల్లో మనం చేసుకోం పబ్లిసిటీ. కరెక్ట్. అందుకని మనకు తోచినంత డిఫెన్స్ రౌండప్లో ఇటువంటి ఘటనలు, ఇటువంటి వీరుల గురించి మనం ప్రస్తావించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. ఆయన ఇంకా చాలా కాలం సైన్యంలో ఆయన సేవలు అందించి ఇటువంటి వీరోచితమైన కార్యాలు చేసి దేశ రక్షణకు ఆయన వంతు ఆయన కృషి చేసి ఉత్తమ సైనికుడిగా ఆయన పేరు తెచ్చుకుంటారని మనం భావిద్దాం. రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు ఎప్పుడు కూడా ఒక వెపన్ని తీసుకుని దాని ప్రత్యేకత ఏంటనేది చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు అందుకు భిన్నంగా ఒక వెపన్ అంటే ఏంటి అనే దాని గురించి ఆయన చెప్పబోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఒక డ్రోన్ ఉంది, ఆ డ్రోన్ స్పెషాలిటీ ఏంటని చెప్తారు, కానీ అసలు డ్రోన్ అంటే ఏంటి అనేది ఈరోజు ఆయన చెప్పబోతున్నారు. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే మామూలుగా దీనికి రకరకాల పేర్లు ఉంటాయి, కామికాజే డ్రోన్ అనొచ్చు, ఏమని అనొచ్చు. అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఇలాంటివి భారత్లో తయారు చేస్తున్నామా మనం, అంటే మన ఓన్ కంపెనీస్ రీసెర్చ్ చేసి వాటిని డెవలప్ చేసి తయారు చేస్తున్నారా, వీటి ప్రత్యేకతలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, మామూలుగా మీరు ఎప్పుడు ఒక వెపన్ దాని ప్రత్యేకత ఏంటో చెప్తారు, అందుకు భిన్నంగా ఈరోజు లాయిటరింగ్ మ్యూనిషన్ అంటే ఏంటి సార్, దీని ప్రత్యేకత ఏంటి? డ్రోన్స్ చాలా రకాలలో ఇది ఒకటి అనుకోవచ్చా? అంటే ఇది డ్రోన్ అని మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి వీల్లేదు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ దేనైనా డ్రోన్ అనేయచ్చు మనం. ఓకే. మనిషి లేనంత వరకు ఏదైనా డ్రోన్ అనొచ్చు మనం. మిసైల్స్ కూడా డ్రోన్ అనడం మనకి దానికి లెక్కలేదు కదా, మనిషి ఉండడు కాబట్టి దాంట్లో. అలా కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. లాయిటరింగ్ మ్యూనిషన్ అంటేనే పేర్లోనే అర్థమవుతుంది మనకి. ఇంగ్లీష్ పదం లాయిటరింగ్ అంటే తిరుగుతూ ఉంటుంది.
పచార్లు కొడుతూ ఉంటుంది అది. దాన్ని మనం డిప్లాయ్ చేసామంటే కనుక టార్గెట్ దొరికేంత వరకు పచార్లు కొడుతూ ఉంటుంది అది. ఓకే. మిగతా మిసైల్స్ అన్ని ఏంటంటే ఫైర్ చేసామంటే వెళ్ళి కొట్టేసి వస్తాయి. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఫైర్ అండ్ ఫర్గెట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఊరికే మనం దాన్ని ట్రజెక్టరీ కొడతాం. ఇక్కడ నుంచి కొట్టామంటే ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఇంత దూరం పడాలి, మనకు గురుత్వాకర్షణ శక్తి, ఈక్వేట్ మన గ్రావిటేషనల్ ఫోర్సు, మన ట్రజెక్టరీ, స్పీడు, డిస్టెన్స్ బట్టి ఎక్కడ టార్గెట్ ఉందో క్యాల్కులేట్ చేసి కొట్టేయగలం. కొన్ని దాంట్లో కూడా బ్యాలిస్టిక్ మిసైల్స్ అని, దాంట్లో మనం క్రూజ్ మిసైల్స్ అని, ఇవన్నీ మనం డిఫెన్స్ రౌండప్లో చర్చించాం. రెండింటి వల్ల తేడా ఏంటని, మధ్యలో ఏం తేడాలు ఉన్నాయి మనం చర్చించాం. లాయిటరింగ్ మిషన్స్ గురించి మనం మాట్లాడతాం. లాయిటరింగ్ అంటే అది ఒకసారి ఫైర్ చేసిన తర్వాత తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో, టార్గెట్ని వెతుకుతూ ఉంటుంది. అంటే దీనికి రికగ్నైసెన్స్ కెపాసిటీ ఉంటుంది, టార్గెట్ అక్విజిషన్ కెపాసిటీ ఉంటుంది. జీపీఎస్ దగ్గర నుంచి అనుసంధానం చేయడం కావచ్చు, లేదా మనకు ఏవాక్స్ తిరుగుతున్నటువంటి నేత్ర మనది అక్కడి నుంచి అక్విజిషన్ కావచ్చు, లేదా గ్రౌండ్ బేస్డ్ రెడార్స్ నుంచి కావచ్చు, లేదా మనకు ఈవెన్ మన ఫైటర్ జెట్స్ వెళ్తూ ఉంటాయి ఆకాశంలో, సుఖాయిలు, మిగ్గులు, మిరాజులు, తర్వాత మనకు రఫాయిల్లు, తేజస్సులు ఏమి తిరుగుతున్నాయో వాటి నుంచి వాళ్ళకి డేటా రావచ్చు. గ్రౌండ్ బేస్డ్ ఇంకేదైనా సెన్సార్స్ ఉంటే వాటి నుంచి రావచ్చు. దానికోసం వెతుకుతూ ఉంటుంది, టార్గెట్ని ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటుంది. అంతవరకు లాయిటరింగ్ తిరుగుతూ ఉంటుంది పైన ఆకాశంలో. తర్వాత దాన్ని అటాక్ చేయగలరు. కామికాజీ అన్న పదం వాడావు. కామికాజీ అంటే ఆత్మాహుతి. అది వెళ్ళి దాన్ని డైరెక్ట్గా కొట్టి చంపేయగలిగినట్టు కొన్ని ఉంటాయి, సూసైడ్ డ్రోన్స్ లాంటి. కొన్ని సూసైడ్ కాకుండా మళ్ళీ రీయూజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా దీంట్లో ఉంటుంది. దగ్గర దాకా వెళ్ళి ఆ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ మ్యూనిషన్ రిలీజ్ చేసి మళ్ళీ దాన్ని తప్పించుకోగలిగినట్టు కెపాసిటీ ఉండొచ్చు దానికి. మళ్ళీ దాన్ని రీయూజ్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఉండొచ్చు. అలాగే ఫ్లెక్సిబిలిటీ అంటే దీన్ని సపోజ్ అక్కడ మన టార్గెట్ దొరకలేదు, దాన్ని అబార్ట్ చేసి మళ్ళీ వెనక్కి లాగచ్చు మనం. కానీ ఒక మిసైల్ ఫైర్ చేసామంటే ఇది కొట్టి తీరుతుంది, అది మళ్ళీ తిరిగి రాదు అది. అలా కాకుండా ఈ మ్యూనిషన్ ఏంటంటే ఇది మిసైలు కాదు, డ్రోను కాదు, ఫైర్ చేసిన తర్వాత మళ్ళీ రికాల్ చేయగలం. కానీ మిసైల్ అంత ఎక్స్పెన్సివ్ కాదు, ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదు. కాబట్టి ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ ఇది. లాయిటరింగ్ అమ్యూనిషన్ అనడానికి దాని అందుకనే పేరు అది. అంటే మనకు కావాల్సినంత వరకు వెయిట్ చేస్తుంది అది. వీటికి లాంగ్ ఎండ్యూరెన్స్ కేపబిలిటీ ఉంటుంది. చాలా కాలం ఇది ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు టార్గెట్ని మనం షూట్ చేయమంటామో అప్పుడే వెళ్ళి కొడుతుంది, అంతవరకు ఆగి ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో. కానీ దీంట్లో మనకు భారతదేశంలో కూడా మనం ఈ టెక్నాలజీని తయారు చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. మన దగ్గర కూడా 2-3 ఈరోజు మనం చూస్తున్నాం అంబుల పొదల్లో వచ్చినాయి. ఫర్ ఇన్స్టెన్స్ నాగాస్త్ర అన్నది ఒకటి ఇండిజినస్ ఒకటి మ్యూనిషన్ తయారు చేసుకున్నాము. భారతదేశంలో ఫస్ట్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ మన దగ్గర ఉన్నది అదే. అలాగే మనకు అచూక్ అన్నటువంటి పేరిట రెడాన్ సిస్టమ్స్ అన్న ఒక కంపెనీ తయారు చేసింది. అలాగే మన ఖర్గా అన్న పేరిట గురుత్వా సిస్టమ్స్ అని ఒక కంపెనీ వాళ్ళు తయారు చేశారు ప్రైవేట్ రంగంలో. ఇలా ఇంకా వస్తున్నాయి, ఇంకా కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో దీని కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇది రెడార్ డిటెక్షన్ దొరకకుండా తప్పించుకోవడం ఎలా, రెడార్ సిగ్నేచర్ దానికి ఎటువంటి టెఫ్లాన్ కోటింగ్ ఇవ్వాలా, దానికి ప్లాస్టిక్తో చేయాలా, దేంతో చేయాలి, దానికి దొరకకుండా ఎలా ఉండాలి, తర్వాత డిస్టెన్స్ ఎక్కువ దూరం తీసుకెళ్ళగలిగిన కెపాసిటీ, ఎండ్యూరెన్స్ పెంచడం. బహుశా 2 రోజులు 3 రోజులు ఆకాశంలో తిప్పే దిశగా మనం పెట్టగలమా, ఎన్ని రోజులు మనం ఆకాశంలో పెట్టగలం, ఇవన్నీ కూడా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. కానీ బేసిక్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది, ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. దాని ఎన్హాన్స్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. సో లాయిటరింగ్ మ్యూనిషన్ అన్నది మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, బేసిక్ డ్రోన్ లాంటిది కాదు, అలా ఒక బేసిక్ మిసైల్ లాంటిది కాదు. ఈ రెండింటి మధ్యలో ఇది. ప్లస్ మనకి ఎప్పుడు కావాలంటే అంతవరకు దాన్ని వాడుకోవచ్చు, లేదంటే మధ్యలో అబార్ట్ చేసి వెనక్కి కూడా పిలిపించవచ్చు. మిసైల్కి చేయలేము, వీటికి చేయలేము, అది అర్థం చేసుకోవాలి. మహాభారతంలో మనకు ఘటన ఉంది కదా, ఆఖరి మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అశ్వత్థామ ఈ భూమి అపాండవీయముగాక అని చెప్పి బ్రహ్మశిలో నామాస్త్రం ప్రయోగిస్తాడు అతను. అర్జునుడు కూడా అదే ప్రయోగిస్తాడు. అప్పుడు వ్యాసుల వారు తర్వాత మనకు నారదుడు ఇద్దరు వచ్చి దాన్ని ఆకాశంలో ఆపేస్తారు. ఈ భూమి మీద ప్రయోగించవలసిన అస్త్రాలు కాదని చెప్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఉపసంహరించుకోండి అని అంటారు వాళ్ళు. అర్జునుడు దాన్ని ఉపసంహరించుకోగలడు. కానీ అశ్వత్థామ అంతకంటే ముందే రాత్రి కిరాతకంగా ఉప పాండవుల్ని అందరినీ చంపాడు కాబట్టి అతని మాట వినదు అస్త్రం. అప్పుడు కథ మనకు ఉంది, ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షితుని చంపుతాడు, అది కథ వేరే ఉంది. అది అంటే అక్కడ ప్రిన్సిపల్ ఏం అర్థం చేసుకోవాలంటే విత్డ్రా చేయగలడు కెపాసిటీ. అర్జునుడు దాన్ని రికాల్ చేయగలడు, ఉపసంహరించుకోగలడు. ఈ లాయిటరింగ్ మెషిన్ అన్నది, అది లాయిటరింగ్ మ్యూనిషన్ అన్నది ఉపసంహరించుకోవచ్చు. ఒకసారి అస్త్రం ప్రయోగించిన తర్వాత అది ఇంకా కొట్టవలసిందే కదా, ఎక్కడో కొట్టాలి లేదా పేల్చేయగలరు. అది కాకుండా దాన్ని మళ్ళీ వెనక్కి లాగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి టెక్నాలజీ దీంట్లో ఉంది. ఇది పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి చూస్తే కనుక ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవచ్చు మన ప్రేక్షకులు. అందుకే లాయిటరింగ్ మెషిన్స్ అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి ఆ గ్యాప్ ఫిల్ చేసినటువంటి అస్త్రం మన దగ్గర.
రైట్ సార్. మామూలుగా డిఫెన్స్ రౌండప్లో కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో దేశంలో మన ఇండిజినస్ కంపెనీస్ ఎలాగ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వాళ్ళు సప్లై చేస్తున్నారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని గిరిధర్ గారు కవర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే అపోలో మైక్రో సిస్టమ్స్ అనే ఒక కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎక్కడ కంపెనీ, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇది ఏవేవి తయారు చేస్తుంది, ఇవన్నీ కూడా గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, అపోలో మైక్రో సిస్టమ్స్ మామూలుగా మీరు డిఫెన్స్ రౌండప్లో చెప్పాలంటే చాలా కంపెనీస్, మీరు అంటే ఇండియాలో ఇన్ని డిఫెన్స్ కంపెనీస్ ఉన్నాయని చెప్పి నిజానికి చాలామంది షాక్ అవుతారు, అన్నీ చెప్పారు. సో ఈ అపోలో మైక్రో సిస్టమ్స్ అలాంటి ఒక సక్సెస్ఫుల్ కంపెనీ అని అనుకోవచ్చా సార్? తప్పకుండా ఇది ఎదుగుతున్నటువంటి కంపెనీ. ఇది మనకు హైదరాబాద్లోనే ఉంది. మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా మనకు నాచారం దాటిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇది మనకు ఏవియేషన్ సెక్టర్లో కావచ్చు, లేదా మన డిఫెన్స్ సెక్టర్లో కావచ్చు, లేదా మన నేవీకి సంబంధించింది కావచ్చు. దాని బేసిక్ కాంపనెంట్స్ చాలా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక మిసైల్ హార్డ్వేర్, దానికి కావాల్సినటువంటి కాంపనెంట్స్, అలాగే మనం చూస్తే కనుక మాడ్యూల్స్, దాంట్లో సింక్ చేయగలిగినటువంటి మాడ్యూల్స్, కనెక్టర్స్, ఇటువంటివన్నీ చేయగలుగుతున్నారు. వీళ్ళ మేజర్ కెపాసిటీ ఏంటంటే కనుక చాలా టఫెస్ట్ టెరెయిన్లో వీళ్ళు విత్స్టాండ్ చేయగలిగిన కెపాసిటీ దీంట్లో ఉంటున్నాయి. అంటే సముద్ర మట్టంలోకి తీసుకువెళ్ళినటువంటి ఎక్విప్మెంట్లో వీళ్ళు పెడతారు. అంటే ఆ నీటి ప్రెషర్ని, ఆ నీటి యొక్క సెలినిటీని తట్టుకోగలిగిన కెపాసిటీ. అలాగే మనకు హై ఎండ్లో మనకు ఏవియానిక్స్లో వెళ్ళినప్పుడు ఆ వేడికి అవి కరిగిపోకుండా తట్టుకోగలిగిన కెపాసిటీ. ఇటువంటివి సబ్ కాంపనెంట్స్ తయారు చేస్తారు వీళ్ళు. ప్లస్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్. మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేయగలరు. అంటే మేడ్ టు ఆర్డర్. మాకు పలానా ఈ దగ్గర ఇంపోర్ట్ ఐటమ్ ఉంది, ఇది మీరు చేయగలరా అంటే దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వీళ్ళు చేయగలరు. అలాగే మీరు డిజైన్ ఇస్తే దాన్ని వీళ్ళు ప్రింట్ చేసి ఇవ్వగలరు. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ప్రింటింగ్ అంటాం కదా, ఇప్పుడు 3D ప్రింటింగ్ లాంటివి వస్తున్నాయి. సో అటువంటి కొత్త టెక్నాలజీస్ వాడగలరు వీళ్ళు. సో వీళ్ళు ఎదుగుతున్నటువంటి కంపెనీ. DRDO లాంటి సంస్థలు, తర్వాత మనకు ఆర్మీతో అనుసంధానమై, నేవీతో అనుసంధానమై వీళ్ళు పనిచేస్తున్నారు. DRDO వీళ్ళని చాలా స్పెషల్ పార్ట్నర్గా పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఏవియేషన్ వింగ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ని కూడా వీళ్ళు తయారు చేసి రీసెర్చ్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నది. ఎదుగుతున్నటువంటి కంపెనీ, చాలా చిన్న కంపెనీ అయినా కానీ కూడా ఒక నీష్ మార్కెట్లో వీళ్ళు రాగలుగుతున్నారు. చాలా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ చేయగలుగుతున్నారు. గతంలో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన కాంపనెంట్స్ని కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళకి ఏదో పెద్ద బ్రహ్మోసనో, నాగ్, పినాకా ఇటువంటి పేర్లను లేకపోవచ్చు, కానీ ప్రతి కాంపనెంట్లోనూ ప్రతి ఈ ఏవియేషన్ కావచ్చు, మనకు మన ఆర్మీ అసెట్స్ కావచ్చు, నేవల్ అసెట్స్ కావచ్చు, దాంట్లో సబ్ అసెంబ్లీ కాంపనెంట్స్ వీళ్ళు పెట్టారు. అందుకని ఇటువంటి వాళ్ళు నట్స్ అండ్ బోల్ట్స్ కంపెనీస్ అని పిలుద్దాం వీళ్ళని. అటువంటి కంపెనీలు మనకు చాలా క్రూషియల్. అవి తయారు చేసే వాళ్ళు కూడా లేకపోయినట్టు మనం చాలా సఫర్ అయ్యాం గతంలో. దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే సోల్డరింగ్ రాడ్స్ మన దగ్గర లేవు. మల్టీ టెంపరేచర్ కంట్రోల్ సోల్డరింగ్ రాడ్స్ మన దగ్గర ఉండేవి. ఒక టెంపరేచర్ అంటే అదే టెంపరేచర్ వచ్చేది గతంలో. దాని టెంపరేచర్ చేంజ్ చేసుకుని సోల్డరింగ్ రాడ్స్ కావాలంటే ఇస్రో తర్వాత DRDO వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో మాకు తెలిసినటువంటి ఒక మిత్రులు, ఒక ఆయన రామనాథ్ శాస్త్రి గారని హైదరాబాద్లో ఆయన స్టార్ట్ చేశారు, నవనిధి ఎలక్ట్రానిక్స్ అని. ఒక్కో కాంపనెంట్తో మొదలుపెట్టారు ఆయన. మొత్తం ఇస్రోకి, DRDOకి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆయనే సప్లై చేశారు చాలా కాలం. సరే, అఫ్ కోర్స్ ఇప్పుడు చాలామంది వచ్చేసారు. బట్ అంటే చిన్న చిన్న కాంపనెంట్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసే దౌర్భాగ్య పరిస్థితి నుంచి వీళ్ళు మనకు అపోలో, మనకు మైక్రో సిస్టమ్స్ అన్నటువంటి సంస్థ, హైదరాబాద్ బేస్డ్ సంస్థ, వీళ్ళు ఆ సబ్ అసెంబ్లీ కాంపనెంట్స్ అని తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు, వాళ్ళ యాజమాన్యానికి, వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలుపుతాం. రైట్ సార్, ఎప్పట్లానే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం మరో డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.